డియర్ ఎఫ్సెట్ స్టూడెంట్స్, ఎఫ్సెట్ 2026 ఏపీ స్టూడెంట్స్, పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో చాలామంది చూసేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మరి ఆల్రెడీ కూడా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకా అవ్వాల. మరి స్టూడెంట్స్ అవుతుంది. మరి ఎందుకు ఈ లేట్ అవుతుంది? మరి మరి కర్ణుడి సాగుకి 1,00,000 రీజన్స్ అన్నట్టు మరి ఏపీ ఎంసెట్కి కూడా 1,00,000 రీజన్స్ ఉన్నాయేమో గుర్తుపెట్టుకుని. నెంబర్ 1 రీజన్ ఏంటంటే ఏపీ యొక్క ఇంటర్మీడియట్ రిజల్ట్స్, బెటర్మెంట్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకుంటాం. మరి రెండోది వచ్చి ఇప్పుడు సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఆ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ని 27వ తారీఖు లోపు మీరు కానీ ఎవరైతే ఇక్కడ డిక్లరేషన్ ఫామ్లో ఇస్తారో మరి 27వ తారీఖు 5 గంటల లోపు, మరి వాళ్ళు 5 గంటల లోపు ఇస్తారో వాళ్ళకి తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దీనికి అన్ని అవరోధాలు ఎదురవుతున్నాయి. ఏపీ ఎంసెట్ 2026 ఈసారి లాస్ట్ ఇయర్ అయితే బ్రహ్మాండంగా, లాస్ట్ ఇయర్ తెలంగాణ కంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. మరి ఈసారి అయితే మరి లేట్ అవుతుంది. ఈ లేట్ అవటం ఒక రకంగా కొంతమందికి మంచిదే. లేట్ అయితే ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు త్వరలో సీశాప్ కూడా వస్తుంది కదా. సీశాప్లో ఎవరికైనా ఉంటే వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఎంసెట్కి వెళ్ళిపోవచ్చు. ఇది కొంతమందికి లాభం, కొంతమందికి నష్టము. సపోజ్ కొంతమందికి సీశాప్లో వచ్చింది, సీశాప్లో ఏదైనా మంచి కాలేజీలో వస్తే అది వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఎంసెట్ కాలేజీలో జాయిన్ అయిపోతుంది. ఏపీ ఎంసెట్ కాలేజీలో, ఏపీ ఎంసెట్లో ఆల్మోస్ట్ ఆల్ 2 లక్షల పైగా సీట్లు అయితే ఉండటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి త్వరలో రిజల్ట్స్ అయితే వస్తాయి. మనకి 27వ తారీఖుని వీడియో చేస్తే ఇంకా 28 కానీ 28, 29, 30వ తారీఖు లోపు మీరు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనము వెయిట్ చేయటం తప్పితే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా అయితే. మరి రిజల్ట్స్ అయితే ఇక్కడ ఇచ్చిన ప్రకారం అయితే వీళ్ళు ఎక్స్పెక్టెడ్ టు బీ రిలీజ్, అంటే ఈ డేట్లో వస్తాయా లేదనేది ఎవరికి తెలియదు. అదే చెప్పాను కదా, 28 కానీ 29 కానీ 30 ఈ 3 రోజుల్లో మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు ర్యాంక్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మరి త్వరలో కానీ రిజల్ట్స్ వస్తాయి. 28 కానీ 29, 30వ తారీఖుని రిజల్ట్స్ వచ్చేస్తాయి లేదు రిజల్ట్స్ ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది పేరెంట్స్కి టెన్షన్ ఉంటుంది కదా, మా అబ్బాయి ఇప్పుడు జాయిన్ అవుతారు. అన్ని కాలేజీల్లో కూడా డీమ్డ్లో కూడా అడ్మిషన్స్ అయిపోతున్నాయి, విట్టు అమృతాలో కూడా అయిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కొద్దిగా టెన్షన్ ఉండటం సహజమే, టెన్షన్. మరి స్టూడెంట్స్ ఎవరైనా మరి ఏపీ వెబ్సైట్కి సంబంధించిన మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటే మరి ఏ కాలేజీలో చేరాలి, ఏ ర్యాంక్ కావాలంటే మనం సంప్రదించవచ్చు. దీనికి సంబంధించిన పేమెంట్ ఇది, వాట్సాప్ నెంబర్ ఇది. ఎవరైనా తెలియకపోతే రండి, ఆల్మోస్ట్ తెలిస్తే మీకే చేసుకోండి, నో ప్రాబ్లం. తెలియకపోతే మిస్టేక్స్ అయితే చేయవద్దు, ఎందుకంటే ఇవి పిల్లల జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎవరు కూడా మిస్టేక్ చేయవద్దు. తెలియని వాళ్ళు గైడెన్స్ తీసుకోండి, తెలిస్తే మీరే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్టూడెంట్స్ మన దగ్గర డేటా అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 2 లక్షల మరి సీట్లకు సంబంధించిన డేటా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ జేఎన్టీయూ, కాకినాడ, ఏయూ, విట్టు, అమరావతి, గాయత్రి విద్యా పరిషత్తు ఇవన్నీ కూడా. సో మరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, గాయత్రి, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్, భీమవరం మంచి కాలేజ్. ఇక్కడ హైదరాబాద్లో దీన్ని BVRIT అంటారు, అక్కడేమో విష్ణుకి వెళ్ళిపోయింది, విట్టేమరతి. మరి అదేవిధంగా జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ విజయనగరము మంచి బ్రాంచీలు ఉన్నాయి. మరి ఎవరైనా RVR చేసి గుంటూరు మంచి కాలేజ్, ఇది కూడా జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ అనంతపురం, ఇటు కూడా. ఇవన్నీ డేటా కావాలంటే మన కేటగిరీ వైజ్గా ఉన్నాయి. ఎవరైనా బాయ్స్ కానీ గర్ల్స్కి మరి బాయ్స్ OC, EWS, BCA, BCB, BCC, BCD, SC1, SC2, SC3, STకి సంబంధించిన మొత్తము మీరు ఏ కేటగిరీ దాని ప్రకారం మేము మరి ర్యాంక్స్, మరి కట్ ఆఫ్స్ అయితే లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మెంటర్షిప్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.